వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులకు మోదీ ప్రభుత్వం నుంచి భారీ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వినిపిస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రైతు సంఘాలకు తమ డిమాండ్లను మళ్ళీ గట్టిగా ముందుకు తెచ్చాయి. ముఖ్యంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీను చట్టబద్ధం చేయాలి అనే డిమాండ్ను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. భారతీయ కిసాన్ యూనియన్ బీకేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి చౌదరి యుద్ధవీర్ సింగ్ మాట్లాడుతూ ఇది కేవలం విజ్ఞప్తి కాదని, కోట్లాది రైతుల జీవనాధారానికి సంబంధించిన అత్యంత కీలక అంశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన పంటలకు మాత్రమే ఎంఎస్పి ప్రకటిస్తోంది. ప్రభుత్వ జాబితాలో లేని పంటలను సాగు చేసే రైతులు మార్కెట్లో వ్యాపారుల చేతిలో తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవాల్సి వస్తూ మోసపోతున్న పరిస్థితి ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీల తీరుపై కూడా యుద్ధవీర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మాట్లాడే నాయకులు అధికారంలోకి రాగానే ఎంఎస్పి హామీలను మర్చిపోతున్నారని ఆయన విమర్శించారు. భారతదేశ జనాభాలో దాదాపుగా 60% మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు మాత్రం తక్కువగానే ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని రైతులు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సబ్సిడీలతో సరిపెట్టకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకాలు తీసుకురావాలి అని రైతు సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత విధానాల ప్రకారం ప్రభుత్వం మొత్తం 22 రకాల పంటలకు ఎంఎస్పి నిర్ణయిస్తోంది. ఇందులో 14 ఖరీఫ్ పంటలు, 6 రబీ పంటలు, 2 వాణిజ్య పంటలు ఉన్నాయి. చెరుకు రైతులకు మాత్రం ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి అనే ప్రత్యేక విధానం ద్వారా ధర చెల్లిస్తున్నారు. అయితే ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి కూడా ఇదే రకమైన భరోసా కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. గత బడ్జెట్ లో కేటాయింపులను పరిశీలిస్తే ప్రభుత్వం ఆహార భద్రత కోసం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సుమారుగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించేందుకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తూ ధాన్యాల కొనుగోలు, నిల్వ బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఖర్చులు ఎక్కువగా వినియోగదారులకు ఉపయోగపడుతున్నాయే తప్ప రైతుల ఆదాయం పెరగడంలో మాత్రం తక్కువగా తోడ్పడుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఆర్థిక రంగ నిపుణులు వ్యవసాయ బడ్జెట్ పై కీలక సూచనలు చేస్తున్నారు. సబ్సిడీలు, నగదు బదిలీల కోసం ఖర్చు చేస్తున్న నిధులతో పోలిస్తే వ్యవసాయ మౌలిక వస్తువుల కల్పనకు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి శాశ్వత ఆస్తుల కోసం కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించడం సాగు పురోగతికి అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి అక్కడ మౌలిక వస్తువులపై చేసిన భారీ పెట్టుబడులే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. భారత్ కూడా అదే దారిలో కొనసాగాలని గ్రాండ్ థోర్నర్ ఇండియా ప్రతినిధులు సూచిస్తున్నారు. తాత్కాలిక ఉపశమనం ఇచ్చే పథకాల కంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు మెరుగుపరిస్తే రైతులకు దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు చేకూరుతాయని వారు అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్ పైనే ఉంది. ఎరువుల ధరలు, డీజిల్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం రైతుల గోడు విని మద్దతు ధరపై కీలక నిర్ణయం తీసుకుంటుందని సామాన్య రైతు ఆశతో ఎదురు చూస్తున్నాడు.